వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ నిర్వహించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, చేయడానికి వీల్లేదు, మేము అడ్డుకొని తీరుతామని అంటున్నారు. అండ్ చాలా గట్టిగానే థ్రెటన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే బెంగాల్లో అధికారం అంతా కూడా కేవలం ఈ ఇల్లీగల్ ఓట్స్ మీదనే ఆధారపడి ఉంది కాబట్టి నిజానికి చాలా ఓట్లు ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చినవి ఒక ఓటు బ్యాంక్ గా మార్చుకున్న నేపథ్యంలో దానికి గండి కొడతానంటే, ఆ ఓటు బ్యాంక్ ని డిస్ట్రాయ్ చేస్తానంటే మమతా బెనర్జీ ఊరుకోదు న్యాచురల్లీ. సో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది క్వశ్చన్. నిన్న జరిగిన హియరింగ్ లో సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ ఫైల్ చేసిన అఫిడవిట్ చూశారు కోర్టు. అది కాకుండా యోగేంద్ర యాదవ్ వచ్చి పెద్ద ఒక లెక్చర్ ఇచ్చారు. ప్రశాంత్ భూషణ్ ఇచ్చిన అఫిడవిట్ అంటే ఎవరెవరు పేర్లు తీసేశారని చెప్పి ఇచ్చిన అఫిడవిట్ అంతా ఫేక్ అయింది. ఓకే, అట్లాంటి ఎవరు మనుషులే లేరు లిస్టులో. పేరు నుంచి తీసేశారు, పేరు తీసేశారని చెప్పి అంత కోర్టు పుల్అప్ చేశారు ప్రశాంత్ భూషణ్. మీరు ఇట్లాంటి అఫిడవిట్స్ ఎట్లా ఫైల్ చేస్తారు? మీ దగ్గర ఫైల్ చేసిన 3 అఫిడవిట్లు 3 అబద్ధం. అంటే మీరు చెప్పింది మొత్తం అబద్ధం అని చెప్పి కోర్టు కొట్టుపడేసి కోర్ట్ హెస్ గివెన్ అ డైరెక్షన్, ఎస్ఐఆర్ ఇస్ ఆల్రెడీ కంప్లీట్, ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కటే ఏంటంటే ఎవరెవరు పేర్లు తీసేశారు దే కెన్ ఫైల్ దేర్ నేమ్స్, వాళ్ళ అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు టిల్ ద క్లోజ్ ఆఫ్ నామినేషన్స్. ఓకే, మనకు అందరూ తెలుసు సాయి గారు, 8 కోట్లు ఉన్న బీహార్లో 64 లక్షల మంది తీసేశారు. దట్ ఈస్ చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్. నిన్న నేను ఒక టాక్ ఇచ్చాను ఇక్కడ నెరెడ్మెట్లో మల్కాజిగిరి దగ్గర. అండ్ సేమ్ క్వశ్చన్ ఆడియన్స్ ఇదే అడిగారు నా దగ్గర. సార్ మేము ఒకరితో డిబేట్ చేస్తున్నప్పుడు ఎస్ఐఆర్ గురించి చెప్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ముస్లిమ్స్ని తీసేశారు, దళితులు తీసేస్తారు, మహిళలు తీసేశారంటే నేను చెప్పాను ఎవరు ఎక్కడుంది ఇప్పుడు? సుప్రీంకోర్టు అడిగారు నిన్న. దే ఆస్క్డ్ యోగేంద్ర యాదవ్ వేర్ ఇస్ ద ప్రూఫ్? మీరు లెక్చర్ ఇసుకుంటూ పోతున్నారు, మహిళలు తీసేశారు, వాళ్ళు తీసేశారు, మీరు ఫ్యామిలీ ట్రీ పెట్టి చూశారు ఎలక్షన్ కమిషన్ అంటే అఫిడవిట్ ఫైల్ చేయండి అంటే అది నేను చేయను, నా దగ్గర ప్రూఫ్ లేదంటున్నారు. అంటే ఇన్ని రోజులు, దట్ ఈస్ వై యూ సీ సాయి గారు, రాహుల్ గాంధీ లాస్ట్ 10-15 రోజుల నుంచి అసలు ఇండియాలో లేడు. అది ఇంకోటి, దానికన్నా ముందు కూడా ఓట్ చోరీ అనే వర్డ్ యూజ్ చేయట్లేదు, బంద్ చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ బీహార్లో జరిగిన పర్యటన ఆయనది ఓట్ అధికార యాత్ర అని వచ్చేసి పెట్టారు. ఇక్కడ పాపం మన తెలంగాణ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, చాలామంది ముఖ్యమంత్రి కూడా వెళ్ళారు, టీషర్ట్లు ప్రింట్ చేసుకొని తీసుకెళ్లారు ఓట్ చోరీ అని. అక్కడ వెళ్ళి తెలిసిపోయింది ఈ పేరే మారిపోయిందని. అది టీషర్ట్ వాడారా లేదా తెలియదు మనకి ఇప్పుడు. సో ఈ జరిగిన దాంట్లో ఎస్ఐఆర్లో బీహార్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది సాయి గారు, వెస్ట్ బెంగాల్లో ఇదే మోడ్ ఆఫ్ చూస్తే అక్కడ ఒక బీజేపీ లీడర్ చేసిన కామెంటే దీనికి గొడవ మొదలైంది. ఆయన ఏమన్నారంటే 1 కోటి నుంచి 2 కోట్ల మంది ఇట్లనే డూప్లికేట్లు ఉంటారు, ఇక్కడ కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసేస్తే ఎలక్షన్ రోల్ క్లీన్ అయిపోతుంది అన్న. దానికే గొడవ స్టార్ట్ అయింది మమతా బెనర్జీ. ఆమె ఏమంటుంది, మాకు వరదలు వచ్చినాయి, పూజలు నడుస్తున్నాయి, ఇప్పుడు దుర్గా పూజ ఎప్పుడు అయిపోయింది, కాళీ పూజ ఉంటుంది, దాని తర్వాత ఛత్ పూజ ఉంటుంది, ఈ టైంలో మీరు ఎస్ఐఆర్ ఎట్లా చేస్తారు అని. ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారంతే. ఎవరెవరు ఫ్రీ ఉంటారు వాళ్ళు ఫైల్ చేస్తారు, ఫ్రీ లేని వాళ్ళు తర్వాత ఫైల్ చేస్తారు. టైం ఉంది కదా, బీహార్ లాగా ఇప్పుడు కాదు కదా, రేపు కాదు కదా ఎలక్షన్, టైం ఉంది. కానీ మమతా బెనర్జీ ఇప్పుడు కాదు, మీకు గుర్తుంటు సాయి గారు, ఆమె ఇప్పుడు ముందు నుంచి ఆబ్జెక్ట్ చేస్తుంది. ఆమె ఏమంటుందంటే అస్సాం నుంచి కొంతమందికి ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ నోటీస్ వచ్చింది. ఎందుకు వస్తుంది? మీరు అస్సాం నుంచి పారిపోయి వెస్ట్ బెంగాల్కి వచ్చారు, యూఆర్ బంగ్లాదేశీ, మీకు ఎన్ఆర్సీ నోటీస్ వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి పారిపోయి బంగ్లాదేశ్కి వచ్చిన మీకు ఇక్కడ నోటీస్ ఇష్యూ చేస్తారు, వాళ్ళకి తెలిసిపోయింది మీరు ఇక్కడ ఉన్నారు అని. ఎన్ఆర్సీకి ఈ నడుస్తున్న ఎస్ఐఆర్కి సంబంధం లేదు. మమతా బెనర్జీ ఈస్ ట్రైంగ్ టు డ్రా ప్యారలల్ సాయి గారు. ఇన్ఫాక్ట్ అక్కడున్న వెస్ట్ బెంగాల్ సీఎం మనోజ్ అగర్వాల్ని కూడా ఆమె తిడుతుంది, దట్ ఆయన వ్యతిరేకంగా చాలా కంప్లైంట్లు ఉన్నాయి, నేను రివీల్ చేస్తాను. ఆమె ఏం చేయలేరు. షీ కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు ఎస్ఐఆర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అని. ఫస్ట్ డే ఆఫ్ ద హియరింగ్ బీహార్ ఎస్ఐఆర్ గురించి, దాట్ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఇది 10 సంవత్సరాల్లో రివైజ్ చేయాల్సిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 23 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. లాస్ట్ జరిగింది 2002, 2003లో. ఆలోచించండి, దానికోసం క్లీనప్ జరుగుతుంది డేటాది. ఇదే రాహుల్ గాంధీ అంటున్నారు కదా, 0 నంబర్ ఉంది అడ్రస్, ఇంకా చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, డూప్లికేట్ అదేగా తీసేస్తున్నారు. 0 అడ్రస్ గురించి కూడా నిన్న చాలా మటుకు కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగింది. యోగేంద్ర యాదవ్ మళ్ళీ తీసుకొచ్చాడు, ఈ 0 అడ్రస్ ఉంది చాలా మందిది. 0 అడ్రస్ సాయిగా దీనికన్నా ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మన ప్రేక్షకులు గారు ఇంకోసారి చెప్తాను. నేను ఒక మురికివాడలో లేకుంటే ఒక టెంపరీ టెంట్ వేసుకుని ఉంటున్న వాళ్ళు, లేకుంటే టార్పోలిన్ షీట్ వేసుకుని ఉంటున్న వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు నంబర్ ఇయ్యరు. మీరు ఒక ఊర్లో ఉంటే పంచాయతీ వాళ్ళు కూడా మీకు నంబర్ ఇయ్యరు. నంబర్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ నంబర్, మీ ఇల్లు నంబర్ ఇది అని చెప్పి 1-89/something అని ఉంటుంది. అవును, అది లేని వాళ్ళు ఏం చేస్తారు, టెంట్ వేసుకొని ఒక టార్పోలిన్ వేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి అదే గుడిసెలో ఉంటున్నారు వాళ్ళు.
వాళ్ళకి ఎప్పుడు కాదు, ఎలక్షన్ కమిషన్ ఎప్పటి నుంచి వచ్చారు, వాళ్ళకి డేటాలో ఎంటర్ చేస్తున్నప్పుడు నంబర్ వేయాల్సింది కంపల్సరీ, ఏదైనా ఒక నంబర్ వేయాలి, లేకుంటే యాక్సెప్ట్ చేయదు డేటాని. వాళ్ళ కోసం 0 అని డేటా ఇస్తారు. సో రాహుల్ గాంధీ ఏమంటున్నారు, ఒకటే 0లో 1,00,000 మంది అడ్రస్, అదే అడ్రస్లో 1,00,000 మంది ఉన్నారు. అది కాదు. దట్ 0 ఇస్ బికాజ్ ఆ 0 అడ్రస్ అనేది కాన్సెప్ట్ అది. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు అని డీటెయిల్ తర్వాత అడ్రస్లో ఉంటుంది. దే డోంట్ హ్యావ్ నాకు అనిపిస్తుంది సార్, నాకు అనిపిస్తుంది అది తెలియక కాదు, అమాయకం అంతకంటే కాదు. అది అంటే తెలియక నేను అనుకోవట్లేదు సార్, అది కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంత డీటెయిల్డ్ గా ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, జనరల్ గా చెప్తున్నాను నేను. సో అప్పుడు ఏమవుతుందంటే ఆయన చేసిన దాన్ని బయటని ప్లే చేస్తారు, కానీ అది నిజమా కాదా అని చెప్పే పని మీడియా చేయదు. నిన్న కూడా సాయి గారు 15-20 మందిని పిలిచారు ఆ టాక్కి, నెరెడ్మెంట్లో, ఒక బోర్డ్ రూమ్లో ఉండే. యాక్చువల్లీ 50 మంది వచ్చేసారు. 50-55 మంది పార్టీ బయట కూడా కూర్చున్నారు కారిడార్లో. ఎందుకంటే దే వాంటెడ్ టు హియర్ దిస్ ఎక్స్ప్లెనేషన్. ఎట్లా 3 టాపిక్స్ ఉండే, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉండే, ఇది ఉండే, ఎంప్లాయ్మెంట్ ఉండే. సో నేను ఎస్ఐఆర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా ఇదే అంటారు, మీరు చెప్పిన అదే స్టేట్మెంట్ అంటున్నారు. సార్ ఇది బీజేపీ లీడర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు? వాట్ ఈస్ ద 0 అడ్రస్? వాట్ ఈస్ ద డూప్లికేట్ ఓటర్? డూప్లికేట్ ఓటర్ని ఎట్లా ఐడెంటిఫై చేశారు? చనిపోయిన వాళ్ళని ఎట్లా అడ్రస్ ఆలోచించండి సాయి గారు. చనిపోయిన వాళ్ళు ఎట్లా అడ్రస్ చేశారు? బ్లాక్ లెవెల్ ఆఫీసర్, బ్లాక్ లెవెల్ రిప్రజెంటేటివ్స్, అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ, అక్కడ బీహార్లో ఇట్ ఈస్ ఆర్జేడీ, లేకుంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ అండ్ జేడీయూ, వీళ్ళతో సహా వెళ్ళి ఆ ఇంటికి వెళ్తారు. అక్కడ డేటా ఎక్కడి నుంచి వచ్చింది సాయి గారు? మన దగ్గర జిహెచ్ఎంసీలో ఎవరైనా చనిపోతే మన దగ్గర ఒక బర్త్ అండ్ డెత్ కూడా ఉంటుంది. మన దగ్గర పుట్టితే కూడా మనం సర్టిఫికెట్ తీసుకుంటాం జిహెచ్ఎంసీలో వెళ్ళి. ఏం చేస్తాం, ఫస్ట్ ఈసీఐలో వెళ్ళి ఒక అమౌంట్ కడితే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు, మీరు అది యూజ్ చేసుకుని బర్త్, కానీ డెత్ ఏం చేస్తారంటే మీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి పక్కన వాళ్ళని అడిగి, మీ దగ్గర అడిగి సంతకం తీసుకొని విట్నెసెస్ది, దెన్ దే విల్ ఇష్యూ అ డెత్ సర్టిఫికేట్. ఆ డెత్ సర్టిఫికేట్ ఆటోమేటిక్లీ డేటా ఇస్ అప్లోడెడ్ ఇన్ జిహెచ్ఎంసీ పోర్టల్. అక్కడి నుంచి నేషనల్ లెవెల్లో అప్లోడ్ అవుతుంది. సో మీకు ఒక నేషనల్ నెంబర్, ఈ 140 కోట్ల మంది భారతదేశంలో ఎట్లా ఉన్నారంటే ఇది, దిస్ ఇస్ హౌ ద నంబర్ ఇస్ జనరేటెడ్. ఆ నంబర్ని పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. దట్ ఈస్ వై చూడండి, ఇన్ సదర్న్ స్టేట్స్, కేరళ కానీ తమిళనాడు కానీ ఇప్పుడు తెలంగాణ కూడా ఫర్టిలిటీ రేషియో ఈజ్ బిలో నెగటివ్. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువ, పుట్టేటోళ్ళు తక్కువ. దానికోసం మన పాపులేషన్ తగ్గుతుంది. వేరస్ నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఇంకా అది అచీవ్ కాలేదు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ కానివ్వండి, బీహార్ తీసుకోండి, అక్కడ ఇంకా ద ఫిగర్ ఇస్ హయ్యర్ అన్నమాట. సో ఈ డేటా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఈ బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ఆ డేటా తీసుకొని ఈ బూత్లో 1200 మంది ఉన్నారమ్మా వెళ్దామని చెప్తే వాళ్ళు ఇంటి వాళ్ళే చెప్తారు, లేదండి ఈయన 3 సంవత్సరాల నుంచి చనిపోయారంటే సంతకం తీసుకుంటారు వాళ్ళ దగ్గర. ఆ డేటా తీసుకొని చూస్తే మొత్తం ఐ థింక్ 24 lakh పీపుల్ సంథింగ్ పాస్డ్ అవే. తర్వాత డూప్లికేట్ ఓటర్స్ చాలా ఈజీ సాయి గారు డూప్లికేట్ ఓటర్స్ని పట్టుకోవడానికి. మమతా బెనర్జీ ఇదే భయపడుతుంది. ఎందుకంటే అటువైపు అస్సాంలో కానీ ఇటువైపు వెస్ట్ బెంగాల్లో కానీ ఈ డూప్లికేట్ ఓటర్స్ మమతా బెనర్జీ చాలా మంది ఉన్నారు. దానికోసం ఆమె అబ్జెక్ట్ చేస్తుంది. మీకు ఎందుకు భయం చెప్పండి? మీకు భయం లేనప్పుడు అబ్జెక్ట్ చేయకూడదు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళని చూడండి, జేడీయూ వాళ్ళని చూడండి, ఎవరైనా అబ్జెక్ట్ చేశారా బీహార్లో? వాళ్ళు ఒక్క ఆబ్జెక్షన్ కూడా ఫైల్ చేయలేదు. వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీని చూసుకున్నారు. మా ఓటర్లు ఎవరు పోలేదు కదా, మా ఓటర్లు అందరూ ఉన్నారా లేదా కదా. మీ బ్లాక్ లెవెల్ రిప్రజెంటేటివ్ పని చేయకపోతేనే ఈ ప్రాబ్లం వస్తుంది. సో డూప్లికేట్ ఓటర్స్ చాలా ఈజీ. సాఫ్ట్వేర్లో మీ పేరు మీ అడ్రస్ మ్యాచ్ చేసుకుంటే తెలిసిపోతుంది. డూప్లికేట్ ఇస్ నాట్ విత్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఆల్సో సాయి గారు. మీరు రేపు ముంబైలో వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నారు, మీరు బీహార్లో కూడా రిజిస్టర్ చేసుకుంటే మిమ్మల్ని ఈజీగా పట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్లో దట్ ఫెసిలిటీ ఇస్ దేర్ ఎలక్షన్ కమిషన్. ఇంకోటి ఆధార్ కార్డ్తో లింక్ చేస్తే ఇంకా మంచిది. ఎలక్షన్ కమిషన్ని ఆర్డర్ ఇచ్చారు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్లో దట్ యూ హావ్ టు యూస్ ద 12th డాక్యుమెంట్ షుడ్ బి ఆధార్ అన్నారు. అంగీకరించారు ఎలక్షన్ కమిషన్. కానీ సిటిజన్షిప్ ఇస్ నాట్ అ ప్రూఫ్ ఫ్రమ్ ఆధార్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లోనే ఉంది ఇది. సో ఏం చేశారు, మీ పేరు తీసుకున్నారు, మీ అడ్రస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. ఆధార్లో ఉన్న అడ్రస్ ఇస్ నాట్ యువర్ అడ్రస్. సాయి కృష్ణ అవునూరి అనే మనిషికి 10 ఫింగర్స్లో ఉన్న ఆ ఇంప్రింట్, 2 ఐరిస్ స్కాన్ ఈజ్ డిఫైనింగ్ హూ యు ఆర్. సింపుల్, మిగతా ఏం లేదు. దానికోసం చూడండి మొన్న జరిగిన దాంట్లో కూడా ఎలక్షన్ కమిషన్ని క్వశ్చన్ చేశారు సుప్రీంకోర్టులో, ఈ యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ అందరు కలిసి. ఏమంట, మీరు ఎంతమంది ఫారినర్స్ని తీసేశారు బీహార్లో రోల్స్ నుంచి? ఎలక్షన్ కమిషన్ మాట్లాడలేదు. దే సెడ్ వీ కెనాట్ గివ్ దట్ డేటా. ఎందుకు సాయి గారు? బికాస్ సిటిజన్షిప్ డిఫైన్ చేసేది హోమ్ మినిస్ట్రీ, ఎలక్షన్ కమిషన్ కాదు. ఎలక్షన్ కమిషన్కి అధికారం లేదు. హోమ్ మినిస్ట్రీ విల్ డిసైడ్. ఈ లిస్ట్ హోమ్ మినిస్ట్రీకి ఇస్తారు. హోమ్ మినిస్ట్రీ అంటారు, కాదు ఈ 20,000 మంది ఆర్ నాట్ అవర్ సిటిజన్స్ యాజ్ పర్ ద రోల్స్, తీసేసేయండి అని. దట్ ఈస్ వాట్ హెస్ బీన్ డన్ సాయి గారు.
ఇప్పుడు ఇదే గొడవ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, మీరు చెప్పిందంతా కూడా నేను చాలా ప్రిసైజ్డ్ గా నేను మిమ్మల్ని అడుగుతాను సార్. మీరే సమాధానం చెప్పగలరు దీనికి, ఇంకెవరు చెప్పరు సీరియస్ గా. నంబర్ 1, మీరు ఇందాక అన్నారు సిటిజన్షిప్ అనేది హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి, హోమ్ మినిస్ట్రీకి అధికారం ఉంది, ఎవరికైనా సరే ఈ దేశ పౌరుడా కాదా నిర్ధారించే బాధ్యత హోమ్ మినిస్ట్రీలో ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మీరు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళని కాదు అన్నారు అనుకోండి, అమిత్ షా, బీజేపీ, పాలిటిక్స్, ఇది మొదటి ప్రశ్న. ఎవరు అడిగినా ఇప్పుడు విపక్షాలు ఏం చెప్తాయి అని అంటే, పలానా వాడి సిటిజన్షిప్ పోయింది అని అంటే, చూసారా అమిత్ షా తీసేస్తున్నాడు, మోదీ తీసేస్తున్నాడు, బీజేపీ తీసేస్తోంది. అరే అది హోమ్ మినిస్ట్రీ, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఎలా సిటిజన్షిప్ ఇవ్వాలి అనే దానికి సంబంధించి అనే విషయం గురించి మాట్లాడరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇదే మీరు అన్నదే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని చేస్తోంది, అంతే కదా. స్పెషల్ ఇప్పుడు ఈ రివిజన్ చేస్తున్నారు అని అంటే ఓటర్ లిస్ట్ లో ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఎవరు లేరు, అసలు అవసరం లేని వాళ్ళు ఎవరు, ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు ఎవరు, వీళ్ళందరినీ తొలగించాలి, కరెక్ట్ గా ఉన్న వాళ్ళని యాడ్ చేయాలి. ఇదే కదా ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని. ఆ పని చేస్తేనేమో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, ఓట్ చోరీ చేస్తున్నారు మోదీ, అండ్ ఓట్ చోర్ గద్దీ చోర్. నాకు అర్థం కావట్లేదు. ఈయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు రాహుల్ గాంధీ, ఇంకో వైపేమో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు వాళ్ళు చేస్తున్న పనులు మాత్రం చేయకూడదు అంటాడు, అవన్నీ మోదీ కంట్రోల్ చేస్తున్నాడు అంటాడు. అసలు నాకు ఇది ఎందుకు అడగకపోతున్నారు ఎవరు కూడా? మనం మాట్లాడుతున్నాం కానీ. అది సాయి గారు, ఒక్కరైనా బీజేపీ వైపు నుంచి ఒక్కరైనా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఈ అబద్ధాల కోసం? అబద్ధాలు వ్యతిరేకంగా చేయలేదు. యూ షుడ్ హావ్ ఫైల్డ్ అన్ ఎఫ్ఐఆర్ అని చాలా మట్టుకు అన్నారు. ఈవెన్ గోడ్సే ఫ్యామిలీ మీద, గోడ్సేకి కాన్స్టిట్యూషన్ నచ్చలేదు, దానికోసం గాంధీ గారిని చంపేశారని చెప్పి. కాన్స్టిట్యూషన్ లేదు, అప్పుడు కాన్స్టిట్యూషన్ లేదు. 48 కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది? కానీ ఎవరు అడిగారు? మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అడిగారు. మేము చూపించాం, ట్విట్టర్లో వెళ్ళి మనం చెప్పాం, చూడరా బాబు కాన్స్టిట్యూషన్ లేకుండే 48లో, కాన్స్టిట్యూషన్ వచ్చింది 50లో, అది కూడా లేదు. మళ్ళీ అంటారు దళితులు తీసేస్తున్నారు. హౌ కెన్ యూ, మీరు ఎట్లా చెప్తారు? లిస్ట్ నుంచి 64 లక్షల మంది తీసి మీరు పేర్లు చూసి చెప్తారా దళితు వీళ్ళని చెప్పి? మొన్న మన సుప్రీంకోర్టులో షూ విసిరేశారు. ఐ థింక్ వీ షుడ్ టేక్ అప్ దట్ స్టోరీ ఆల్సో. అది కూడా మాట్లాడదాం. ఆయన ఈ టర్న్ అవుట్ బి దళిత్. ఆయన ఫస్ట్ బ్రాహ్మణ్ గా కన్వర్ట్ చేసుకున్నారు వీళ్ళందరూ. హీజ్ బ్రాహ్మణ్, అది ఇది అని చెప్పి ఆయన ఇంటి బయట ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ అంతా చేశారు. మీరు ఏ పేరు చూసి చెప్తున్నారు దళితులు తీసేశారండి? మీరు ముస్లిమ్స్ తీస్తారంటే ఐ కెన్ అండర్స్టాండ్, మీరు పేర్లు చూసి చెప్తారు, ముస్లిమ్స్ అని చెప్తారు. మీరు ఈ కిషన్ గంజ్ కేసు తీసుకోండి సాయి గారు, నేను దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేస్తాం, బీహార్లోనే ఉంది, అది వెరీ ఇంపార్టెంట్. 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి సాయి గారు కిషన్ గంజ్లో. ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీ, లోక్సభ కాన్స్టిట్యున్సీ, దాంట్లో 5లో ముస్లిమ్స్ ఆర్ ఇన్ మెజారిటీ, 6లో హిందూస్ ఆర్ ఇన్ మెజారిటీ. సో ఆ కాన్స్టిట్యున్సీలో ఆధార్ కార్డ్ అనలైజ్ చేసినప్పుడు సాచురేషన్ అంటాం సాయి గారు, అంటే 100 మందికి ఎన్ని కార్డులు ఇష్యూ చేశారు. ఇన్ కిషన్ గంజ్ ఈ 5 ముస్లిం కాన్స్టిట్యున్సీలో, మెజారిటీ కాన్స్టిట్యున్సీలో 120 నుంచి 160 ఆధార్ కార్డులు 100 మందికి ఇష్యూ చేశారు. అంటే ద రిమైనింగ్ 40 or 60 or 20 రిమైనింగ్ ఆర్ ఆల్ ఇల్లీగల్. వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి కాదు, వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకి అడ్రస్ లేదు, ఏం లేదు ఆ కాన్స్టిట్యున్సీలో. బికాజ్ ఆధార్ చేసుకున్నప్పుడు మీ అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది, దాంట్లో అడ్రస్ అడుగుతారు, అడ్రస్ డాక్యుమెంటేషన్ అడుగుతారు, బట్ దట్ ఈస్ నాట్ టేకెన్ అస్ ద ఫైనల్ అడ్రస్. ఎందుకంటే మీరు ఇల్లు మారుస్తూనే ఉంటారు, కొంతమంది రెంట్కి ఉంటారు, అట్లా వెళ్ళిపోతారు, ఇక్కడికి వెళ్ళిపోతారు. 6వ కాన్స్టిట్యున్సీ వేర్ హిందూస్ ఆర్ ఇన్ మెజారిటీ 94 ఇష్యూ అయినాయి సాయి గారు. 94 కార్డ్స్ ఫర్ 100 పీపుల్, అంటే ఇంకా 6 మందికి ఇంకా కార్డ్ ఇష్యూ చేయలేదు. సీ ద డిఫరెన్స్. మనం ఎప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడి, ఇది ఎస్ఐఆర్లో జరిగింది, ఇది మమతా బెనర్జీ భయపడుతున్నది ఇది. ఎందుకంటే ద మూమెంట్ బంగ్లాదేశీస్ ఆర్ డిటెక్టెడ్, దానికోసం అంటున్నారు ఎన్ఆర్సీ వస్తుంది, అది అవుతుంది, మాదా ఛత్ పూజ, ఇది పూజలు అంటారు, రేపు వరదలు అంటారు, మళ్ళీ రేపు ఎండ వచ్చింది అంటారు. ఇది ఎప్పుడైనా చేయాలి కదా ఇది. అప్పుడు తర్వాత అంటారు ఎలక్షన్ వచ్చేసిన దగ్గరికి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటారు. ఎలక్షన్ వద్దంటుందేమో నిజంగానే, వదిలేస్తే ఎలక్షనే వద్దు, ఎందుకు అనవసరంగా నన్ను బాగానే అందరూ జనాలు చూసుకుంటారు. అమిత్ షా గారు చనిపోవాలని చెప్పింది మొన్న, అమిత్ షా గారిని చంపేసేయాలి. ఆలోచించండి, షీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్, కాన్స్టిట్యూషనల్ ఓత్ తీసుకున్న మనిషి, దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ లా ఎస్టాబ్లిష్. ఆమె అమిత్ షా గారిని చెప్తుంది, మిమ్మల్ని ఎవరైనా చంపేయాలి, మిమ్మల్ని ఎవరిని మీరు చనిపోవాలి. ఐ మీన్ మెచ్యూరిటీ లేదండి, పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. మీరు ఎంతనే తిట్టండి సార్, మీరు నితీష్ కుమార్ కానీ, మిగతా వాళ్ళని కానీ, హేమంత్ సోరెన్ కానీ, దే డోంట్ టాక్ లైక్ దిస్. మీరు ఎప్పుడైనా చూసారు వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? హేమంత్ సోరెన్ తీసుకుంది, ఆయన ఈజ్ ఆపోజిషన్ ఇండియా అలయన్స్లో ఉన్నారు, ఆయన ఇట్లా మాట్లాడరే. ఈవెన్ మన రేవంత్ రెడ్డి కూడా, ఫర్ ఆల్ హిస్ క్రెడిట్, హీ డజంట్ స్పీక్ లైక్ దిస్. ఈమెకి ఏదో పిచ్చి పెట్టేసినట్లు మాట్లాడుతుంది, లాజిక్ లేదు, రీజన్ లేదు, ఏం లేదు.
డెస్పరేషన్ అంతే ఇంకా అట్లాగే. కానీ సాయి గారు 64 లక్షల మందిని తీసేశారు. ఇప్పుడు దాకా 1000 మందే వాళ్ళ పేర్లు మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నారు. అంటే అబ్జెక్ట్ చేశారు, మా పేర్లు తీసేశారని చెప్పి. 63,99 లక్షల మంది ఎవరు రాలేదు సాయి గారు. ఇప్పుడు రారు కూడా, వాళ్ళు లేరు. వాళ్ళు ఎట్లా వస్తారు? కానీ అన్నిటికంటే స్ట్రెయిన్ సాయి గారు, అది కూడా చెప్పి మనం ఇది క్లోజ్ చేద్దాం దిస్ పర్టికులర్ సెగ్మెంట్. ఆ రోజు 3వ తారీఖు సెప్టెంబర్ 3, 4 తారీఖు లాస్ట్ డేట్ ఉండే ఇది రివిజన్ ఆఫ్ రోల్స్కి. ఒక్కరోజు ముందు 3,54,000 మంది ఎలక్షన్ కమిషన్కి ఆన్లైన్ పెటిషన్ ఫైల్ చేశారు, ఆన్లైన్ రిక్వెస్ట్ ఫైల్ చేశారు. ఏంటి? మా పేర్లు తీసేసేయండి, మా పేర్లు రోల్స్ నుంచి తీసేసేయండి, మాకు అక్కర్లేదు. ఎప్పుడు అందరు ఏమి ఏడుస్తారు, మా పేర్లు తీసేశారు, పేర్లు తీసుకురండి అంటారు. 3,64,000 మంది తీసేసారు, మా పేర్లు తీసేసేయండి చెప్పారు. ఎందుకు? దానికని 2 రోజుల ముందు అక్కడ సిపిఐ ఎంఎల్ అనే ఒక పార్టీ ఉంది, మార్క్సిస్ట్ లెనినిస్ట్, వాళ్ళకి 6 సీట్లు వస్తాయి. వాళ్ళ దాంట్లో ఒక ఎమ్మెల్యే వైఫ్కి 2 కార్డులు వచ్చింది, 2 ఎలక్ట్రల్ కార్డు. ఆమె మీద క్రిమినల్ కేసు పెట్టారు ఎలక్షన్ కమిషన్. మన దగ్గర పవన్ ఖేరా వాళ్ళ వైఫ్ ఇక్కడ ఉన్న ఆమె పేరు మీద కూడా, కోట నీలిమ అనుకుంటా ఆమె పేరు మీద 2 కార్డులు. సో భయపడి ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఎవరో దగ్గర 2 కార్డులు ఉన్నాయో వాళ్ళు ఇమీడియట్గా సరెండర్ చేశారు ఒక కార్డు. సో ఇట్లాంటి హిందీలో అంటారు డర్ అచ్చా హై, ఉండాలి సాయి. నేను చెప్తున్నాను, మన దగ్గర ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం భారతదేశంలో 100 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు 140లో. సాయి గారు, ఐమ్ టెలింగ్ యూ, ఈ ఎస్ఐఆర్ అక్రాస్ ద కంట్రీ నడిపిస్తే మీరు బీహార్ డేటా తీసుకుంటే అంటే 8 crores ఈజ్ యాజ్ టు 7,40,00,000 ఈజ్ యాజ్ టు 100 crores ఈజ్ యాజ్ టు వాట్ వేస్తే మీ మ్యాథమెటిక్, వీఆర్ అన్ ఇంజనీర్, యూ కెన్ క్యాల్కులేట్, ఇట్ విల్ బి అరౌండ్ నాట్ లెస్ దాన్ ఒక 10 కోట్ల నుంచి 12 కోట్ల మంది ఓటర్స్ వెళ్ళిపోతారు. దే ఆర్ డూప్లికేట్ ఫేక్ ఓటర్స్. సాయి గారు, ఐమ్ టెలింగ్ యూ, ఈ ఎస్ఐఆర్ అక్రాస్ ద కంట్రీ నడిపిస్తే మీరు బీహార్ డేటా తీసుకుంటే అంటే 8 crores ఈజ్ యాజ్ టు 7,40,00,000 ఈజ్ యాజ్ టు 100 crores ఈజ్ యాజ్ టు వాట్ వేస్తే మీ మ్యాథమెటిక్, వీఆర్ అన్ ఇంజనీర్, యూ కెన్ క్యాల్కులేట్, ఇట్ విల్ బి అరౌండ్ నాట్ లెస్ దాన్ ఒక 10 కోట్ల నుంచి 12 కోట్ల మంది ఓటర్స్ వెళ్ళిపోతారు. దే ఆర్ డూప్లికేట్ ఫేక్ ఓటర్స్. నిజానికి అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ కరెక్ట్ గా వస్తుందేమో. కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు మనం అంటాం 50% వచ్చింది, 60% వచ్చింది. కాదు, మిగతా 30% ఫేక్. దానికోసం లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో చార్మినార్లో 40% ఓట్లే పడ్డది. ఎందుకు? ఎప్పుడు 60%, 70%, 80% ఓట్లు పడే కాన్స్టిట్యున్సీలో 40% ఓట్లే పడ్డాయి. ఎందుకు? ఎవడో వాట్సాప్లో రూమర్ పెట్టేశాడు, అరే బుర్కాలు చెక్ చేస్తున్నారా నాయనా అని చెప్పి, అన్ని బూత్లలో బుర్కాలు చెక్ చేస్తున్నారని చెప్పి. అది ఎవరో బీజేపీ వాళ్ళు చేస్తుంటారని పని. కటాకని పడిపోయింది ఓటింగ్ అంతా. లంచ్ టైం దాకా వచ్చిన ఓటింగ్ తర్వాత ఎవరు రాలేదు ఓటింగ్కి. అది మెయిన్ థింగ్. ఇప్పుడు కూడా అడిగారు బీహార్లో కూడా, దట్ దర్ షుడ్ బి సిస్టమ్ టు చెక్ బుర్కా ఓటర్స్. ఎస్, దర్ షుడ్ బి సిస్టమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.